2024 ఎన్నికల్లో పరాజయం పాలైన వైసీపీ ఇంత త్వరగా పోరుబాట పడుతుందని ఎవ్వరూ ఊహించలేదు. మరి ముఖ్యంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓటమి ఇచ్చిన షాక్ నుంచి తేరుకోవడానికి కనీసం ఏడాది సమయం పడుతుందని సొంత పార్టీ వాళ్ళు కూడా అభిప్రాయపడ్డారు. కానీ ఎవ్వరూ ఊహించినట్టు ఓటమి పాలైన తరువాత నెలలోపే జగన్ జీవసత్వాలు నింపుకొని యుద్ధానికి సిద్ధమయ్యారు. అంత త్వరగా జగన్ సిద్ధం కావడాన్ని చూసి అటు పార్టీ శ్రేణులు ఇటు విపక్ష నేతలు కొంచెం షాక్ గురైనట్టు చెప్పుకోవచ్చు. కూటమి ప్రభుత్వం కొలువుదీరి పాలన మొదలయ్యాక జగన్ ఒకవైపు రిలాక్స్ అవుతున్నారని, మరోవైపు ప్రణాళికలను రచిస్తూ పార్టీ కేడర్ను సిద్ధం చేస్తూ, మరోవైపు రాయలసీమ జిల్లాలో కాంగ్రెస్ లో పేరున్న నాయకులందరినీ తన వైపు తిప్పుకునేలా అడుగులు వేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది. వైసీపీ నాయకులు కార్యకర్తలపై విచ్చలవిడిగా దాడులు, కేసులు, వేధింపులు పెరిగాయన్న అభిప్రాయం సమాజంలో ఉంది. వైసీపీని కూటమి ప్రభుత్వం భయపెట్టి ఊళ్ళు వదిలేలా చేయాలి అనుకుంది. అయితే అది కాస్త శృతి మించడంతో భయం పోయి తెగింపు వచ్చేసింది. కూటమి సర్కార్ అనుకున్నది ఒకటైతే అందుకు విరుద్ధమైన పరిస్థితి కనిపిస్తుంది. అంతకంటే ఏమవుతుందిలే అనే ధైర్యం వైసీపీ శ్రేణుల్లో కనిపిస్తుంది. దీంతో కూటమి సర్కార్ 6 నెలలకే ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని, వాటిని నిరసిస్తూ పోరుబాట పట్టాలని జగన్ పిలుపునివ్వడమే ఆలస్యం. వైసీపీ కేడర్ అంతా రోడ్డెక్కారు. కేవలం 6 నెలల ప్రభుత్వ పాలనపై ఆందోళన అంటే తొందరపాటే అనే భావన ఇప్పటికీ వైసీపీ నిర్వహించిన కార్యక్రమాలకు విశేష స్పందన రావడం మంచి పరిణామం. ఈ నెల 13న రైతు పోరుబాట, 27న విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పెంపును నిరసిస్తూ చేపట్టిన ఆందోళన కార్యక్రమాల్లో వైసీపీ శ్రేణులు భారీగా పాల్గొన్నారు. వైసీపీ నాయకత్వం కూడా ఇంత మంచి స్పందన వస్తుందని ఊహించలేదు. కూటమి సర్కార్ అణిచివేత ఎక్కువ కావడం వల్లే వైసీపీ శ్రేణులు తెగించి రోడ్డెక్కాయనే చర్చకు తెరలేపింది. వైసీపీ శ్రేణులు ఇంత తక్కువ సమయంలో భారీగా రోడ్లెక్కడం కూటమికి ఆందోళన కలిగిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఏది ఏమైనా జగన్ పిలుపు కంటే, కూటమి సర్కార్ పాలన కంటే ప్రత్యర్థుల అణిచివేతపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్లే పరిస్థితులు రివర్స్ అవుతున్నాయని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.